నమస్తే. మీ వడ్డేపల్లి రామకృష్ణ. దేశంలో ఒక్కొక్కరి మీద అంటే ప్రతి పౌరుడి మీద ఇది వయసుతోటి సంబంధం లేదు. 0-1 ఇయర్ నుంచి ఉన్నటువంటి శైశవ దశలో అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళ మీద కూడా రూ. 1,34,000 అప్పున్నది. ఇది ఎంతైనా కూడా చాలా విచారించదగ్గ విషయం. అంటే భారతదేశ ప్రభుత్వం గాని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి అంతర్జాతీయ అప్పులు అంటే ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంక్ గాని, ఐఎంఎఫ్ అప్పు గాని వివిధ అంతర్జాతీయ సంస్థల నుండి తీసుకున్నటువంటి అప్పు. కానీ మరి ఈ యొక్క అప్పు తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని ఎలా దుర్వినియోగం చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. రూ. 1,34,000 ప్రతి పౌరుడి మీద అప్పు ఉన్నది అనంటే ఇది చాలా సీరియస్‌గా తీసుకోవాల్సినటువంటి అవసరం. దీన్ని మేము ప్రతి ఒక్క రూపాయిని అప్పుగా తీసుకొచ్చినటువంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుగా తీసుకున్నటువంటి మరియు దేశీయ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేయడమే కాకుండా ఆ అప్పులని ఏ రకంగా వినియోగించుకుంటున్నారు, ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనే జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించడం. ఈవెన్ ఈ యొక్క కాగ్ రిపోర్ట్స్‌లలో గాని, ఆడిట్ రిపోర్ట్స్‌లలో గాని సరైనటువంటి వివరాలు ఇవ్వకపోవటం చాలా శోచనీయమైనటువంటి విషయం. భారతదేశము మరియు తెలంగాణ రాష్ట్రం గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రధానంగా ముందంజలలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకు క్రెడిబిలిటీ ఉన్నది అనే నెపంతోటి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అప్పులు నిజంగా ప్రజా ప్రయోజనాల కొరకు ఉపయోగపడుతున్నాయి అంటే అది అసలు ఉపయోగించబడట్లేదు. అంటే వీళ్ళ యొక్క ఎజెండా ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేయటమే కాకుండా ప్రజల మీద ఈ యొక్క భారాన్ని మోపటం మరియు మాకు వడ్డీలు చెల్లించటానికే మా యొక్క బడ్జెట్‌లో 25% నుంచి 15% వరకు కూడా వడ్డీలు చెల్లించటానికే సరిపోతున్నాయి అనేది కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి విషయమే. కాబట్టి దీన్ని మేము ఖండిస్తున్నాం. అప్పు చేయటము అంటే మన యొక్క తలని తాకట్టు పెట్టడమే. ఈ రాష్ట్ర ప్రజల యొక్క తలల్ని తాకట్టు పెట్టడమే. ప్రతి ఒక నెల వయస్సు ఉన్నటువంటి పిల్లవాడి దగ్గర నుంచి ప్రతి వృద్ధుడికి కూడా అతను తిన్నా తినకపోయినా కూడా అతని మీద రూ. 1,34,000 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుగా చూపెడుతున్నాయి అనంటే మన యొక్క గౌరవం బజార్‌లో పడ్డట్లే. వీటన్నిటికీ కారణం ఏంటి అనంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ యొక్క ఓట్ బ్యాంకుని విస్తరించుకోవటానికి మరియు కొన్ని వాళ్ళకి అనుబంధమైనటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఉపయోగపడేటటువంటి కొన్ని స్కీముల్ని ఏర్పాటు చేయటం, అదే రకంగా వాటి ద్వారా లబ్ధి పొందే కార్యక్రమంలో అప్పులు చేయటంని మేము భారత చైతన్య యువజన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఈ పొలిటికల్‌గా ఉన్నటువంటి వారి యొక్క పొలిటికల్ ఎజెండాని అమలు చేసే భాగంలో ప్రధానంగా ఈ అప్పులు చేయటం, ఇదిగో మేము అది చేస్తాము, ఇది చేస్తాము అని వాళ్ళని ప్రజల్ని త్రిశంకు స్వర్గంలో ఉంచి వాళ్ళ యొక్క ప్రయోజనాల్ని రాజకీయ నాయకుల యొక్క ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఈ యొక్క అప్పులు తీసుకొని రావటం, ఓవర్ డ్రాఫ్ట్ చేయటం చాలా విచారించదగ్గ విషయం. దీన్ని భారత చైతన్య యువజన పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదే రకంగా ఈ యొక్క మమ్మల్ని ప్రతి ఒక్క పౌరుణ్ణి అప్పుల్లో ముంచేటటువంటి అధికారం మీకు లేదని స్పష్టంగా తెలియజేస్తుంది. దీని ప్రకారంగా మనం చిన్న గుడిసెలో ఉన్నవాడికి గాని, అతి బలవంతుడైనటువంటి అతి ఆర్థికంగా నిలదొక్కుకున్న వాళ్ళు గాని, మధ్యతరగతి వర్గాలకు గాని, బీసీ, ఎస్టీ, ఓబీసీల ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఈ యొక్క రూ. 1,34,000 అప్పు ఉండటం చాలా శోచనీయం. దీన్ని తక్షణం మీరు అప్పులు తీసుకునే విధానానికి స్వస్తి పలకవలసిందిగా భారత చైతన్య యువజన పార్టీ కోరుతూ సెలవు తీసుకుంటాను. నమస్తే. మీ వడ్డేపల్లి రామకృష్ణ.